ఓకే, ఇప్పుడు మనం అలాం 58 గురించి తెలుసుకోబోతున్నాం. కెరియర్లో అలాం 58 అంటే కండెన్సర్ ప్రెషర్ సేఫ్టీ హై, అంటే సిస్టంలో ఎక్కువ హై ప్రెషర్ ఉండిపోవడం వల్ల అది వచ్చే అలాం అనమాట. దానివల్ల ఏంటంటే కంప్రెసర్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోయి యూనిట్ అనేది రన్ అవ్వకుండా ఉంటుంది. సో దానికి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం కండెన్సర్ అవుట్లెట్లో ఫిల్టర్ డ్రైవర్ ఇన్లెట్ దగ్గర ఈ ప్రెషర్ గేజ్ అనేది ఇన్స్టాల్ చేసి సర్వీస్ వాళ్ళు లిటిల్ ఓపెన్ చేసుకుని మ్యానిఫోల్డ్ ప్రెషర్ అండ్ ఇందులో CD13లో ఉండే ప్రెషర్, CD13లో ఉండే ప్రెషర్ మ్యానిఫోల్డ్ ప్రెషర్. CD13లో ఇక్కడ 15.9 చూపిస్తుంది. సో ఇక్కడ లిటిల్ బిట్ ఆఫ్ 16.1 అలా ఉంది. సో రెండు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకుంటాం. అలా చెక్ చేసుకున్న తర్వాత కంప్రెసర్ రన్నింగ్ అయిన టైంలో ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా చూసుకుని దాని తగ్గట్టుగా మనం ప్రెషర్ అనేది రిలీజ్ చేసుకోవాలి. ఇది కండెన్సర్ అవుట్లెట్ నుంచి ఇప్పుడు నేను ప్రెషర్ రిలీజ్ చేస్తున్నాను ఇంటూ ద అట్మాస్ఫియర్ రిలీజ్ చేయడం వల్ల ఏమి అట్మాస్ఫియర్ ఓజోన్ డిప్లీషన్ గ్యాస్ కాదు. సో మనకి నో ప్రాబ్లం నెగ్లిజిబుల్ గ్యాస్. సో రిలీజ్ చేసుకున్నప్పుడు కూడా ప్రెషర్ చెక్ చేసుకుంటూ రిలీజ్ చేసుకోవాలి లిటిల్ బిట్, లేకపోతే సిస్టంలో ఉన్న గ్యాస్ అంతా బయటకు వచ్చేస్తే మళ్ళీ యూనిట్ అన్నప్పుడు. ఇప్పుడు నేను రిలీజ్ చేశాను. కంప్రెసర్ అనేది స్టార్టింగ్లో ఉంది. స్టార్టింగ్ అవుతూ సెట్ పాయింట్ -25 ఉంది. సో రిటర్న్ కూడా -23.5 వచ్చిన తర్వాత ఇది ఇన్రేంజ్ లైన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ -25 రావాలంటే మనం ఇచ్చే సప్లై -25 కన్నా ఇంకా చిల్లుగా ఉండాలి. సో దాన్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ అబ్జర్వేషన్ తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ ఇది ఇంకా పని చేయలేకపోతే మేము ఒక మాల్ ఫంక్షన్ రిపోర్ట్ పంపించి వాళ్ళ అడ్వైస్ తీసుకొని కమింగ్ కోర్టులో మళ్ళీ టెక్నీషియన్ని రిపేర్స్లో ఇన్వాల్వ్ చేసి అప్పుడు రీఫండ్ రెక్టిఫై చేసి దాన్ని క్లోజ్ అబ్జర్వేషన్లో పెట్టి కొన్ని డేస్ దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని మా రెగ్యులర్ రౌండ్స్లో టెంపరేచర్ సెంటీమీటర్ అవుతుంది. దాన్ని బట్టి మేము దీన్ని డిశ్చార్జ్ పోర్ట్లోకి తీసుకెళ్ళి దాన్ని అక్కడ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇంకా ముందు ఇంకా మళ్ళీ అలాంటి ఏమైనా వస్తే దాన్ని బట్టి మేము వీడియోస్ చేస్తాం. యంగ్ జనరేషన్కి ఎస్పెషల్లీ కొత్తగా ఈటీఓ అవుతున్న యంగ్ స్టూడెంట్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అనేది చాలా బ్యాడ్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్టు ఈ రోజుతో ఒకే రోజుతో ఓవర్ నైట్ నేర్చుకునేది కాదు. మన ప్రాక్టీస్ బట్టి మన ప్రొఫెషన్ చేసిన విధానం బట్టి మనకి నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంత ఈజీ కూడా కాదు. మిగతా జాబ్ లాగా ఇంజిన్ రూమ్లో జాబ్స్ లాగా లేకపోతే ఇంజనీర్ జాబ్ లాగా అంత ఈజీ కాదు. ఇది చాలా వర్క్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఒకే మనిషి మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో దాన్ని మనం ఎలా రిఫర్ చేసుకోవాలో చూసుకుంటూ డే బై డే స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ నాలెడ్జ్ ఈవెన్ టేక్ పాలసీలా చేసుకుంటూ ఉంటేనే మనం ఇందులో ఎక్స్పర్ట్ అవుతాం. ఒక ఎలక్ట్రికల్ ఆఫీసర్కి రీఫండ్ మీద ఉన్న నాలెడ్జ్ అనేది ఇట్స్ లైక్ మోర్ దెన్ వర్క్ ఆఫ్ ఎనీబడి, నాట్ ఈవెన్ చీఫ్ ఇంజనీర్, నాట్ ఈవెన్ సెకండ్ ఇంజనీర్, ఎనీబడి. వాళ్ళు కూడా కొంతమంది రాదు. వన్ అండ్ ఓన్లీ మనమే చేసుకోవాలి. సో వాళ్ళు మనకు హెల్ప్ చేయలేనప్పుడు మన నాలెడ్జ్ మనమే సెక్యూర్ చేసుకొని మనమే రిపేర్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ ఎండ్ ఆఫ్ ద డే వేరే ఉంటుంది. సో ఇలాంటి నెక్స్ట్ జనరేషన్కి పనికొచ్చే వీడియోస్ మాత్రమే నేను చేసుకుంటాను. నా దాంట్లో స్క్రాప్ ఉండదు. బయట చూపితే పిచ్చి వీడియోస్ అలాంటివి ఏమి ఉండవు. సో మీ నాలెడ్జ్ని అప్గ్రేడింగ్ చేసుకోండి. అయినా కూడా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. దాన్ని బట్టి నేను దానికి మళ్ళీ ఇంకో వీడియో చేసి మీ అందరికీ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సైనింగ్ ఆఫ్ రేజర్స్ తెలుగు. థ్యాంక్ యూ.